బుచ్చిరాజుపాలెంలో కొలువైన పైడిమాంబ అమ్మవారి మహోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కుమారుడు మౌర్యసింహ దర్శించుకున్నారు. మరోవైపు ఎన్ఏడి జంక్షన్, మర్రిపాలెం, బాయి జంక్షన్, గోపాలపట్నం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించేందుకు తరలివచ్చారు. కాగా హాజరైన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి, మాజీ కార్పొరేటర్ మల్లా అప్పారావు, అనువంశిక ధర్మకర్త ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి వార్షికోత్సవ విశేషాలను తెలియజేశారు. శ్రీ పైడిమాంబ దేవస్థానం 10/12/2026 అమ్మవారి వార్షిక జాతర, శ్రీ పైడిమాంబ వార్షిక జాతర ఈరోజు జరుపుకుంటున్నాం. సుమారుగా ఒక 5,000-6,000 మంది పబ్లిక్ వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఏర్పాట్లు, క్యూ లైన్లు, నీరు ప్రసాదం, మంచినీటి వసతి, అలాగే సాయంత్రం పూట మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా ఊరు 20 చుట్టుపక్కల 20 గ్రామాలు కూడా నిలవైపోయినటువంటి ఈ పైడితల్లి అమ్మవారి వార్షిక జాతర ఈరోజు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా రెండవ నెల ఫిబ్రవరి 2వ నెల 2వ మంగళవారం అమ్మవారి పండుగ చేయడానికి గత 40 ఏళ్ళ కిందటే మేము నిర్ణయం చేసుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, స్టేజ్ ప్రోగ్రాంలు అన్నీ కూడా అరేంజ్ చేసుకొని అంగరంగ వైభవంగా ఈ పండుగ నిర్వహించడానికి గ్రామ పెద్దలు ట్రస్ట్ బోర్డు సంవత్సరం ట్రస్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు గౌరవ ఎమ్మెల్యే గారు. అయితే ట్రస్ట్ బోర్డు మెంబర్లు, మేము గ్రామ పెద్దలు కలిపి సంయుక్తంగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి మాకు మంచి పేరు ఉంది. అమ్మవారి చుట్టుపక్కల 20 గ్రామాలకు కూడా అమ్మవారి పండుగ మిగతా అనకాపల్లి నూకాలమ్మ, విజయనగరం పైడితల్లమ్మ ఆ పండుగల కన్నా భిన్నంగా ఈవేళ మా పైడితల్లమ్మ పండుగ నిర్వహించుకుంటున్నాం. దానికి సహకరించిన పెద్దలకి, గ్రామ ప్రజలందరూ నమస్కారాలు తెలియజేస్తూ అటు పోలీస్ శాఖ వారు కానీ, ఇటు జీవీఎంసీ సిబ్బందికి కానీ, సిబ్బంది గారు అందరూ పొద్దున్న తెలియజేసుకుంటూ సెలవు. సుమారు 1851 మా ఫోర్ ఫాదర్స్ ఆ సంవత్సరం వాళ్ళు నిర్మించారు. నిర్మాణం జరిగింది. తద్వారా ఆరోగ్య నిర్మితి జరిగింది. అమ్మవారికి నేటికి 200 ద్వారా వ్యాపతితో మహత్యం ఇవ్వడంగా సంవత్సరం 2 సార్లు జరిగే వ్యాపతి కానీ సంవత్సరం 4 సార్లు జరుపుకుంటాం. అదే ఒక మహత్యం. ప్లస్ ప్రతి సంవత్సరం కూడా వ్యాపతి సహకారంతో మేమందరూ కూడా ఉమ్మడిగా చేసి కార్యక్రమం జరుగుతుంది.